శ్రీరామ జయ రామ జయ జయ రామ. మీకు మీ కుటుంబ సభ్యులకి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి రోజున జరుపుకునే తొలి ఏకాదశి పండుగ. ఈ పండుగనే పేలాల పండుగ అని కూడా అంటారు. ఈ పండుగ స్పెషల్ పేలాల పిండి ఎలా చేయాలో చూద్దాం. పేలాల పిండి ప్రసాదానికి కావలసిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు 1 కప్పు, 2 కప్పుల బెల్లం, కొద్దిగా యాలకులు. స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి కొంచెం మొక్కజొన్న గింజల్ని వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కొంచెం చిటపట అంటున్నప్పుడు, అంటే పేలాలు వేగడం స్టార్ట్ అయినప్పుడు మూత పెట్టాలి. ఇలా గింజలన్నీ పేలాలు అయిపోయిన తర్వాత మూత తీసి వేరే బౌల్లోకి తీసుకోవాలి. మిగిలిన మొక్కజొన్న గింజల్ని కూడా ఇలాగే వేపుకోవాలి. మనం తీసుకున్న ప్యాన్కి సరిపడా ఎక్కువ మొక్కజొన్నలైనా వేసుకోవచ్చు. చూసారు కదా పేలాలు ఎంత చక్కగా వేగిపోయాయో. పేలాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్లో పేలాలు వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ జార్కి సరిపడా పేలాలు తీసుకొని యాలకులు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పేలాల పిండి ఇంత మెత్తగా ఉంటే సరిపోతుంది. వేరే బౌల్లోకి తీసుకుందాం. అలాగే మిగిలిన పేలాలను కూడా గ్రైండ్ చేసుకోవాలి. చివర్లో పేలాల పిండి వేస్తున్నప్పుడు తరిగి ఉంచుకున్న బెల్లాన్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. పిండినంతా బాగా కలపాలి. పేలాల ప్రసాదం చేసుకోవడం చాలా సింపుల్. పేలాల ప్రసాదం రెడీ అయిపోయింది. భగవంతునికి సమర్పించి భక్తులందరూ ప్రసాదం తినడమే. పేలాల పిండిలో పాలు పోసి కొంచెం లడ్డూల్లాగా కూడా చేస్తారు. పేలాల పిండి తింటున్నప్పుడు పొరపోతుంది. ఇలా లడ్డూల్లాగా చేసుకుంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినొచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు. టేస్టీ అండ్ హెల్దీ. లడ్డు చేసుకున్నప్పుడు పొడిగా అనిపిస్తే ఇంకొంచెం పాలు యాడ్ చేస్తే లడ్డూలు బాగా వస్తాయి. ఇలా కొంచెం పిండి తీసుకుని లడ్డూల్లా చేసుకోవాలి. తొలి ఏకాదశి పండుగ రోజు ఉదయం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, సాయంకాలం శివ సహస్రనామ పారాయణం చేయాలి. ఈ రోజంతా మౌనంగా భగవంతుని స్మరణ చేస్తూ భగవంతునితో ఉండాలి. అదే తొలి ఏకాదశి స్పెషల్. శ్రీరామ జయ రామ జయ జయ రామ. నాకు కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలతో పాటు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.